మేము ప్రతి ఏటా అలాగే టైగర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మేము వినాయకుల చవితి ముందు మట్టి వినాయకులను మాత్రమే పూజించండి అనే విధంగా మట్టి వినాయకులను మాత్రమే ప్రతి ఇంటికి మేము స్పాన్సర్ చేస్తున్నాము. మా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా ట్రస్ట్ తరఫున మేము ఈ చేసే కార్యక్రమానికి ఊర్లో అంటే మన బీబీనార్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నా మిత్రులు, నా శ్రేయాభిలాషులు అందరూ కూడా నాకు సహకరిస్తుంటారు. ఈ సహకారంతో నేను ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి ఏటా మేము చేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు మాత్రమే పూజించండి. రంగు వినాయకులకు జోలికి పోకండి, వాటర్ పొల్యూషన్ చేయకండి, గాలి పొల్యూషన్ చేయకుండా చెయ్యొద్దన్న ఉద్దేశంతో ఈరోజు మేము మట్టి వినాయకులను ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా మమ్మల్ని చూసి కూడా మా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఇస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కూడా మమ్మల్ని చూసి మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నా శ్రేయోభిలాసులు నాకు చేసినటువంటి సహకారాన్ని కూడా చూసి భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన నా మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు టైగర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మన పంజాల సురేష్ గౌడ్ గారు గత 5 సంవత్సరాల నుంచి ఈ మట్టి వినాయకులను పంపిణీ కార్యక్రమం జరుపుతున్నారు ఇక్కడ. అదేవిధంగా ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. రంగు వినాయకులు వద్దు, మట్టి వినాయకులు ముద్దు అనే నినాదంతో మన సురేష్ గౌడ్ గారు ప్రతి సంవత్సరం ఇలా 100 వినాయకులను పంపిణీ చేయడం జరుగుతున్నది. రంగురంగుల వినాయకులకు మోసపోకండి, మట్టి వినాయకులను గౌరవించండి, ప్రకృతిని కాపాడండి అనే నినాదంతో మన సురేష్ గౌడ్ గారు టైగర్ చారిటబుల్ చైర్మన్ అంచెలంచెలుగా ఎదగాలని, ఎన్నో సేవా కార్యక్రమాలను ఇంకా ముందు నడపాలని బీబీనార్ ప్రజల తరఫున కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.